వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇంతగా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నా అనుకుంటున్నారా? నా సమ్మర్ హాలిడేస్ మొత్తం మా కోచింగ్స్ కి డాన్స్ క్లాస్ కి అయిపోతుంది. అందుకే నేను మా నాన్నని అడిగి 1 డే టూర్ రాజమండ్రి వరకు వెళ్తున్నా ఫ్రెండ్స్. లెట్స్ ఎంజాయ్ విజయవాడ టు రాజమండ్రి. వాడు వేదా ఆచి వెళ్తున్నాం. సహస్ర రియాలిటీ విజయవాడ బార్డర్ కూడా దాటలేదు, నిద్రపోయింది. ఇదంటే మినీ ట్రావెల్ టూర్ జర్నీ చేస్తుంది అంట. సహస్ర అక్క తమ్ముళ్ళు ఇద్దరు నిద్రపోతున్నారు కార్లు, వీళ్ళు జర్నీలు చేస్తారు. అదిగో నిద్రపోతున్నావు, వీడు నిద్రపోతున్నాడు. చెప్పు, మా అక్కలు ఊరు వచ్చాంట, మా నిమ్మకాయ పట్టుకున్నానని కూడా చెప్పు. మధ్యలో మా అక్క అన్నయ్యలు కూడా జాయిన్ అయ్యారు. మా తమ్ముడు విజయవాడలో పడుకొని మళ్ళీ ఏలూరులోనే లేసాడు మా అన్నయ్య చూసి. ఎందుకు నిమ్మకాయ చెప్పు. రాజమండ్రి ధవళేశ్వరం బీచ్ కి వచ్చేసాము. రాజమండ్రి టు వాడపల్లి వెళ్తున్నాం. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ ధవళేశ్వరం బ్రిడ్జ్ నువ్వు చెప్పడానికి మీ నాన్న ఫోన్ పరిగెత్తుతున్నాయి. మా తమ్ముడు కారు ఎక్కగానే నిద్రపోయాడు. ఈ కోనసీమ జిల్లా చూసారా ఎంత అందంగా ఉందో. ఒకవైపు చెట్లతో ఇంకోవైపు పొలాలతో పచ్చ పచ్చగా చాలా అందంగా ఉన్నాయి. ఈ దారి మొత్తం తాటి చెట్టులతో కొబ్బరి చెట్టులతో నిండిపోయి ఉంది. ఇక్కడ చూసారా మర్రి చెట్టు వస్తుంది. మనం చిన్నప్పుడు మర్రి చెట్టులు చూసి భయపడే వాళ్ళం. చూసారా తాటి చెట్టు అండర్ గ్రౌండ్ నుంచి వచ్చిద్దా? దాని నుంచి ఏమొస్తాయి? ముంజులు. ఎలాగొస్తాయి అవి? మరి ఫస్ట్ చెట్టు పెడితేనే కదా అవి వస్తాయి. వావ్, వాట్ ఏ బ్రెయిన్. ఆత్రేయపురంలో ఏం ఫేమస్ తెలుసా మీకు? పొదరేకులు అంటే చాలా ఇష్టం. చూడు కొత్త చెట్టు ఎలా పెరిగిందో ఒకసారి చూసావా? ముంజులు ఇవన్నీ ఎన్ని కూడా చెట్టు తింపేశారు. ఆత్రేయపురం చూడండి ఎంత అందంగా ఉంది. ఒకవైపు పొలాలు, ఒకవైపు పంట కాలువలు. ఫైనల్ గా వాడపల్లి టెంపుల్ కి వచ్చేసాము. ఈ టెంపుల్ చుట్టూ మొత్తం కొబ్బరి చెట్టులతో నిండిపోయి ఉంది. చూస్తానికి చాలా బాగుంది. మా తమ్ముడు కారు ఎక్కినప్పుడు ఇది టెంపుల్ పార్కింగ్ ఏరియా అంట. చాలా రష్ గా ఉంటది ఈ టెంపుల్ మొత్తం. 70% వెళ్ళిపోయినట్టు. మా పాండా విజయవాడలో పడుకొని వాడపల్లిలోనే లేసాడు. కార్లో మొత్తం మా తమ్ముడు నిద్రపోయాడు. ఫైనల్ గా మేము ఫ్యామిలీతో పాటు గుడికి వచ్చేసాం. మా నాన్న చూడండి ఎంత కష్టపడుతున్నారో పార్కింగ్ చేయడానికి. ఇదంతా పార్కింగ్ ఏరియా. ఇంత పార్కింగ్ ఏరియా ఉన్నా సరే ఎంత కష్టపడుతున్నారో చూడండి మా బాబు. అదిగోండి మా కారు. రోజు వర్షాలు పడ్డాయి. ఇప్పుడు మా అదృష్టం వల్ల ఎండపడింది చూడు. టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి మేము వెళ్తున్నాము. నేను ఫస్ట్ టైం ఈ టెంపుల్కి వచ్చాను. సాటర్డే మేము ఈ టెంపుల్కి వచ్చాం కాబట్టి ఎంత జనం ఉన్నారో చూడండి. ఇక్కడ మనం 7 ప్రదక్షిణలు చేసినాకే దర్శనం చేసుకోవాలంట. ఇంకా ఇక్కడ చాలా తక్కువ జనం ఉన్నారంట మా పెద్దమ్మ చెప్తుంది. 7 ప్రదక్షిణాలకి స్టార్ట్ చేస్తున్నారు ఫ్యామిలీ మెంబర్స్. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి ప్రదక్షిణలు స్టార్ట్ చేస్తారు. నేను మా అన్నయ్యతో కలిసి ప్రదక్షిణలు చేస్తున్నాను. మా అమ్మాలందరూ ముందుకెళ్ళిపోయారు. సహస్ర ఎన్నోది ఇది?
శాస్త్ర ఎన్నది బాగుందా? ఇది ఓపిక అయిపోయిందా? చెప్పు, ఇది ఎన్నో రౌండ్? ప్రదక్షిణలు అయ్యేటప్పటికి 1 అవర్ పట్టింది. ఫైనల్గా టెంపుల్ లోపలికి వచ్చేసాము. టెంపుల్ లోపల ఇలా ఉంటుంది. బాగుంది కదా. ఇక్కడ సాటర్డే చాలా దూరం నుంచి వస్తారంట. ఇంకా మేము దర్శనం చేసుకొని బయటకి మండపం దగ్గరికి వచ్చేసాము. టూ కాదు 4. ఇది అన్నదానం లైన్. మేము వచ్చేటప్పటికే 4 అయిపోయింది. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇక్కడ బయట టెంట్లు వేసేసారు. అందరూ కూర్చొని తింటున్నారు. ఇదే అన్నదానం. ఇప్పుడు మేము తినడానికి వెళ్తున్నాం. సాంబార్ అయిపోయింది అనగానే ముఖం మాడిపోయింది. పప్పు, ములక్కాయ, అన్నదానం అయిపోయి బయటకు వచ్చేస్తే ఫుల్ ఆటోలు, బస్సులు ఉంటాయి. దీని పక్కనే ఒక మార్కెట్ ఉంటుంది. పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడ అమ్ముతారంట. ఫుల్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఉన్నాయి. నేను చూస్తే మార్కెట్ మొత్తం ఒక రౌండ్ తిరిగేసి వచ్చేసాం. పెద్దగా ఒక నేర్పేరు పళ్ళే కొనుక్కున్నాము. అక్కడే ఒక ఐస్ క్రీమ్ షాప్ కనబడింది. చాలా రోజుల తర్వాత నేను ఐస్ క్రీమ్ తింటున్నాను. తమ్ముడు ఇదే మొదటిసారి ఐస్ క్రీమ్ తింటున్నాడు. తమ్ముడు ఎక్స్ప్రెషన్ చూడండి. తెలియదు మరి. ఈ టెంపుల్ చుట్టూ పూతరేకులు చేసే షాప్స్ ఫుల్ ఉంటాయి. ఈ టెంపుల్ మొత్తం ఎక్కువ మొక్కలు కూడా ఉన్నాయి. మేమైతే ఒక ప్లాంట్ తీసుకున్నాము. దీని పక్కనే షాపింగ్ స్ట్రీట్. ఈ స్ట్రీట్ లో ఫుల్ టాయ్స్, క్లిప్స్ అవన్నీ ఉంటాయి. ఫైనల్గా దర్శనం కంప్లీట్ చేసుకుని రిటర్న్ బయలుదేరాము. చూసారా క్లైమేట్ ఎంత బాగుందో? చూపిస్తా ఉండు ఒక నిమిషం. ఈ క్లైమేట్ చూసి మా అన్నయ్య పెద్ద ఫోటోగ్రాఫర్ అయిపోయాడు. రిటర్న్ బయలుదేరేటప్పుడు వర్షం స్టార్ట్ అయిపోయింది. అసలు క్లైమేట్ చూడటానికి చాలా బాగుంది.